నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడక ముందు మన దేశంలో, ముఖ్యంగా బొంబాయి ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరిగాయో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. చరిత్రలోని ఈ ఆసక్తికరమైన పునాదులను అప్పటి పత్రాల ఆధారంగా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ప్రధానంగా కాంగ్రెస్ పూర్వ బొంబాయి సంఘాలు, 1852 నాటిది బొంబాయి అసోసియేషన్, 1870 నాటి పూనా సార్వజనిక్ సభ, 1875 పార్లమెంట్ పిటిషన్, అప్పటి ప్రతిఘాత విధానాలు, అలాగే 1885 నాటి బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా మన మొదటి అంశం కాంగ్రెస్ పూర్వ బొంబాయి సంఘాలు. ఒకసారి ఈ కాలానుక్రమాన్ని గమనిద్దాం. 1852 నుండి 1885 వరకు రాజకీయ ఆలోచనా విధానం ఎలా క్రమక్రమంగా అభివృద్ధి చెందిందో ఈ 4 ముఖ్యమైన చారిత్రక ఘట్టాల ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మన ముందున్న ఈ ప్రాథమిక ఆధార పత్రాన్ని పరిశీలిస్తే ఇందులో ఉన్న ప్రతి వాక్యం మనకు అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఒక్కొక్క లైన్ని చాలా జాగ్రత్తగా డీకోడ్ చేద్దాం రండి. రెండవ విభాగం, ది బొంబాయి అసోసియేషన్, 1852. డాక్యుమెంట్ ప్రకారం చూస్తే ఇది 1852లో ప్రారంభమైంది. దీనిని జగన్నాథ్ శంకర్ సేఠ్ గారు స్థాపించారు. ఈ అసోసియేషన్కున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, బొంబాయి ప్రెసిడెన్సీలో ఏర్పడిన మొట్టమొదటి రాజకీయ సంస్థ ఇదే. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అసలు దీన్ని ఎందుకు స్థాపించారో తెలుసా? అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి మన ప్రజల బాధలు, సమస్యలు మరియు ఫిర్యాదులను నేరుగా వినిపించడానికి ఒక వేదిక కావాలి కదా. ఆ ప్రధాన ఉద్దేశ్యంతోనే ఇది ఏర్పడింది. ఇక మూడవ విభాగం, పూనా సార్వజనిక్ సభ, 1870. సరిగ్గా 18 సంవత్సరాల తర్వాత, అంటే 1870లో పూనా వేదికగా ఈ సంస్థ ఏర్పాటైంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు. వారే ఎంజీ రనడే మరియు జీవి జోషి. వీరే ఈ పూనా సార్వజనిక్ సభను స్థాపించారు. తరువాతి ముఖ్యమైన ఘట్టం 1875 పార్లమెంట్ పిటిషన్. ఇక్కడొక ఆసక్తికరమైన మార్పు జరిగింది గమనించారా? కేవలం బాధలు చెప్పుకోవడానికే పరిమితం కాకుండా వీరు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. ఏకంగా బ్రిటిష్ పార్లమెంట్ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లో భారతీయులకు నేరుగా ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒక పిటిషన్ సమర్పించారు. ఇది అప్పటి రాజకీయ ఆలోచనా విధానంలో వచ్చిన ఒక పెద్ద ముందడుగు అని చెప్పాలి. అయితే ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు. 1870ల తర్వాత మళ్లీ 1885 నాటికి బొంబాయిలో అంత పెద్ద రాజకీయ అలజడి ఎందుకు రేగింది? అసలు ఆ 10 ఏళ్లలో ఏం జరిగింది? ఆ ప్రశ్నకు సమాధానం మన రెండవ పత్రంలో దొరుకుతుంది. దీన్ని కాస్త నిశితంగా పరిశీలిస్తే 1885 నాటి ఆ గందరగోళానికి గల నిర్దిష్టమైన కారణాలేమిటో చాలా స్పష్టంగా బయటపడతాయి. అదే మన 5వ విభాగం, ప్రతిఘాత విధానాలు మరియు అశాంతి. పత్రంలో రాసిన దాని ప్రకారం ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, లార్డ్ లిట్టన్ తీసుకొచ్చిన రియాక్షనరీ పాలసీస్, అంటే ప్రతిఘాత విధానాలు. ఇక రెండవది, అప్పట్లో పెద్ద దుమారం రేపిన ఇల్బర్ట్ బిల్లు వివాదం. మనమిక్కడ ఎవరి పక్షం వహించకుండా కేవలం వాస్తవాలను మాత్రమే చూస్తే ఈ 2 వివాదాస్పద అంశాలే అప్పట్లో బాంబేలో తీవ్రమైన రాజకీయ అశాంతికి దారితీశాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 6వ విభాగం, బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్, 1885. సరిగ్గా ఆ రాజకీయ అలజడి నుండే 1885లో ఈ అసోసియేషన్ పుట్టింది. ఇక్కడ పత్రంలో ఒక భలే పదముంది చూడండి. దీని స్థాపించిన ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలాంగ్ మరియు బద్రుద్దీన్ త్యాబ్జీ, ఈ ముగ్గుర్నీ జనం ముద్దుగా బ్రదర్స్ ఇన్ లా అని పిలుచుకునేవారట. వారి మధ్య ఉన్న స్నేహానికి, రాజకీయ ఐకమత్యానికి ఇదొక చక్కటి ఉదాహరణ. పత్రంలోని ఈ చివరి వాక్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ ముగ్గురు నాయకులు బొంబాయిలోని 3 వేర్వేరు ప్రధాన వర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. అలా భిన్న వర్గాల వారంతా ఏకమై ఒకే శక్తిగా ఏర్పడి ఈ సంఘాన్ని బలంగా ముందుకు నడిపించారు. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్నదంతా ఒక్కసారి రివైజ్ చేసుకుందామా? 1852లో బొంబాయి అసోసియేషన్ కేవలం ప్రజల ఫిర్యాదులు చెప్పడానికి మొదలైతే 1870లో పూనా సార్వజనిక్ సభ ఏకంగా చట్టసభలలో ప్రత్యక్ష ప్రాతినిధ్యం కావాలని కోరే స్థాయికి ఎదిగింది.
ఆ తరువాత 1885 నాటికి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ 3 ప్రధాన వర్గాలను ఏకం చేసి ఒక బలమైన శక్తిగా నిలబడింది. ఇదంతా ఒక అద్భుతమైన రాజకీయ ప్రయాణం కదూ.